హాయ్ హలో నమస్తే. నేను డాక్టర్ శ్వేత, ఎండి ఆయుర్వేద ఫ్రమ్ శ్రేష్ఠ ఆయుర్వేదిక్ హాస్పిటల్. ఈరోజు మనం ఏంటంటే ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్లో విటమిన్ B12 డెఫిషియన్సీ రావడానికి రీజన్స్ ఏంటి, ఏమేమి మిస్టేక్స్ చేస్తున్నామో మాట్లాడాము. ఈరోజు ఏంటంటే అసలు విటమిన్ B12 డెఫిషియన్సీ వస్తే ఏమేమి ప్రాబ్లమ్స్ మనం బాడీలో అబ్జర్వ్ చేయొచ్చు. అవి ఏంటంటే కనుక వీళ్ళల్లో ఎక్కువగా ఏంటంటే త్వరగా నీరసంగా అనిపించడము అండ్ యాక్టివ్గా లేకపోవడము, ఇంకా ఎక్కువగా మూడ్ స్వింగ్స్ అనమాట. ఎక్కువగా అంటే అప్పుడే బాగుంటుంది, హ్యాపీగా అనిపిస్తుంది, అప్పుడే డిస్టర్బెన్స్ అనిపిస్తుంటుంది, అప్పుడే సాడ్గా అనిపిస్తుంటుంది. ఇలాంటి మూడ్ డిస్టర్బెన్సెస్ ఎక్కువ చూస్తాము. కొందరిలో ఏంటంటే హెయిర్ ఫాల్, అండ్ ఇంకొందరిలో ఏంటంటే మన నాలుక ఉంటుంది కదా, టంగ్ స్వోలెన్ టంగ్ అంటాం అనమాట. నాలుక వాపు రావడం కానీ, అండ్ మన స్కిన్ కూడా కొంచెం ఎల్లోయిష్ కలర్లోకి మారడము, ఎల్లోయిష్ టింజ్లోకి మారడము. అండ్ ఇంకా చెప్పాలంటే కొందరిలో ఇది కూడా అబ్జర్వ్ చేయొచ్చండి. అదేంటంటే ఎక్కువగా అప్పుడే బ్లోటింగ్, పొట్ట బాగా బ్లోటింగ్ అనిపించడము, అంటే ఉబ్బరంగా అనిపించడము, మోషన్ సరిగ్గా అవ్వకపోవడము, అంటే కాన్స్టిపేషన్ రావడము, గట్టిగా మోషన్ అవ్వడం. అండ్ కొందరిలో ఏంటంటే ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోవడము. అండ్ ఇంకోటి ఏంటంటే కనుక మౌత్ అల్సర్స్ అనమాట. అంటే కనుక మన నోట్లో పూతలాగా రావడం, ఇంకా మజిల్ వీక్నెస్ అవ్వడము, ఇంకా చెప్పాలంటే నర్వ్ ప్రాబ్లమ్స్ అనమాట. అదేంటంటే ఎక్కువగా సూదులు గుచ్చినట్టు మన వేళ్ళ చివర్లు కానీ కాళ్ళ చివర్లు కానీ సూదులు గుచ్చినట్టు ఫీలింగ్ రావడం, అండ్ తిమ్మిళ్ళుగా అనిపించడం, ఇలాంటి లక్షణాలు మనం ఎక్కువగా చూస్తూ ఉంటాము. సో కాబట్టి ఇవి ఏమైనా లక్షణాలు ఉంటే జాగ్రత్త పడండి. విటమిన్ B12 రిచ్ ఫుడ్స్ తీసుకోండి. అండ్ వాటి అబ్జార్ప్షన్కి కూడా మంచి ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి, మంచి మెడిసిన్స్ ఉన్నాయి. వాటి గురించి మళ్ళీ మాట్లాడదాం. అంతవరకు నమస్తే. హ్యాపీగా ఉండండి, హెల్తీగా ఉండండి.